సో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో చెన్నై లవ్ స్టోరీ దాంట్లో నుంచి ఒక సాంగ్ మనకు బాగా సూదింగ్గా వినబడుతుంది. మధ్యకాలంలో ఎక్కువగా లవ్ స్టోరీస్లో వినబడుతున్న సాంగ్ అవుతుంది. సో ట్రెండింగ్లో ఉన్న సాంగ్ అండ్ అనంత్ శ్రీరామ్ గారు ఆ సాంగ్ని రాశారు. సో ఆయన మనతో ఉన్నారు. ఈ సాంగ్ అండ్ ఈ సినిమా గురించి ఆయన మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో యా సార్, అంటే ఒక ట్రెండింగ్ సాంగ్, అది కూడా మణిశర్మ గారి మ్యూజిక్, మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం ఒక సూదింగ్ ఇంపాక్ట్ ఇచ్చిన సాంగ్ ఏదైతే ఉందో అది వచ్చింది కంప్లీట్గా. సో ఎలా అనిపిస్తుంది సార్, అంటే ఈ సాంగ్ వస్తున్న అప్లాస్ కానీ ఇది కానీ? అంటే పాటలో కథ 20%, పాట మామూలు సామాన్యుల జీవితాలు ఒక 80% ఉంటే ఎక్కువ హిట్ అవుతుంది అనేది ఒక రకమైన సూత్రం. కథ ఎక్కువ ఉండి, కథ 80% ఉండి, మామూలు సామాన్యుల జీవితం 20% ఉంటే అది సినిమా విడుదలైన తర్వాత ఆ కథకి ప్రజలకు కనెక్ట్ అయిన దాన్ని బట్టి దాని ఫలితం ఆధారపడి ఉంటుంది. కానీ ఈ పాట అంతా కథే. ఆ కథలోంచి పుట్టిన పాటే పాటలో కూడా మాట్లాడేది అదే. కానీ దీంట్లో ఉన్న ఒక తొలి ప్రేమ అన్న ఒక భావోద్వేగం వల్ల ప్రతి ఒక్కరూ దీన్ని ఆస్వాదిస్తున్నారు. ఇది నేను ఊహించని విజయం అనే చెప్పాలి. మామూలుగా పాట రాసేటప్పుడు ఇది ఖచ్చితంగా కొడుతుంది అని అనిపిస్తూ ఉంటుంది కదా, అది ఫార్ములాల ప్రకారం. ఇది ఆ ఫార్ములాలని, ఆ నిబంధనల్ని తెంచుకొని పూర్తిగా కథలో ఉన్న పాట అయినా కూడా విడుదలకు ముందే అందరికీ నచ్చి ఇవాళ రోజుకి 1.5 మిలియన్ చొప్పున ఈ స్థాయి సినిమాకి ఇలా దూసుకుపోవడం అంటే అది చాలా గొప్ప విషయం. దాన్ని నేను ఊహించని విజయం కాబట్టి ఈ గెలుపుని ఇంకా జీర్ణించుకునే దశలోనే ఉన్నానన్నమాట. ఆ సంతోషం ఒకవైపు, గెలిచింది అని నమ్మలేకపోవడం అనేది ఒకవైపు, ఈ రెండిటి భావోద్వేగాల మధ్య ఉన్నాను. అండ్ చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ కింద వర్క్ చేసి, అంటే వాళ్ళందరికీ లిరిక్స్ రాస్తున్నారు. మణిశర్మ గారికి కూడా రాయడం, అండ్ ఆయన చాలా కాలం తర్వాత మళ్ళీ, అంటే ఈ మధ్యకాలంలో ఇస్తూ ఉన్న ఇంత ఇంపాక్ట్ ఇచ్చిన సాంగ్ అయితే అవ్వలేదు. సో మణిశర్మ గారి దగ్గర నుంచి రాసిన దానికి అండ్ మీరిద్దరి మధ్యన జరిగిన సంభాషణ ఎలా ఉండింది? మణిశర్మ గారు ఇవ్వలేకపోవడం అంటూ ఉండదండి. అయితే ఏమైందంటే, మణిశర్మ గారి అద్భుతమైన బాణీకి ఒక్కొక్కసారి దానికి సరైన గాయకుడు, నప్పే గాయకుడు ఉండకపోవడం, ఆ బాణీకి నప్పే సాహిత్యం ఒక్కోసారి కుదరకపోవడం, అంత సాహిత్యం, నప్పే గాయకులు ఉన్నా కూడా అది సినిమాలో వారు అంత ఇదిగా చిత్రీకరించలేకపోవడం, రకరకాల కారణాల వల్ల ఈ గ్యాప్ వచ్చిందేమో కానీ మణిశర్మ గారి సంగీతం ఎప్పుడూ అలా స్రవంతిలా ప్రవహిస్తూనే ఉంది. ఎప్పటికీ బాగుంటుంది. ఈసారి ఆయన బాణీకి అన్నీ కుదిరినాయి కాబట్టి ఇంత స్థాయి ఫలితం చూస్తున్నారు. కానీ ఈ పాట, ఈ సినిమా సంగీతానికి ఒక చిన్న మెతుకు మాత్రమే. అసలైన మృష్టాన్న భోజనం మిగతా పాటల్లో కూడా. అండ్ ఈ సాంగ్లో సార్, అంటే మొదటి ప్రేమ ఎప్పటికీ కూడా అంటే అంత గొప్పదా అన్నట్టుగా, అంటే మీరు రాసిన విధానం నాకు, అంటే ఫస్ట్లో ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఇంపాక్ట్, అంటే మొదటి ప్రేమ ఎప్పుడు మర్చిపోరు ఇలాంటివి చెప్తూ ఉంటారు. మీరేమో మొదటి ప్రేమ అంటూ ఒక డిఫరెంట్ వేలో రాశారు. సో ఏంటి సార్, అంటే దీనికి ఇన్స్పిరేషన్ థాట్ ఏంటి? స్టోరీ పరంగానా, లేదంటే బయట ఎక్కడన్నా మీకు కూడా ఒక ఇప్పుడు ఒక ఆత్మహత్య మీద కథ తీశారనుకోండి, ఆత్మహత్య మంచిది కాదు అనే రాయాలి కానీ ఆత్మహత్య చేసుకోండి అని రాయలేం కదా. అలాగే తొలి ప్రేమ అనే దాంట్లో ఒక మధురానుభూతి ఉన్నప్పటికీ కూడా అందరికీ తొలి ప్రేమలు విజయవంతం అవుతాయని ఏమీ లేదు. కొన్ని కథల్లో ఒకవైపు తప్పు ఉండొచ్చు, కొన్ని కథల్లో ఇంకో వైపు తప్పు ఉండొచ్చు. ఇద్దరికి కుదిరిన సామాజిక పరిస్థితులు అనుమతించకపోవచ్చు. ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. కానీ అక్కడతో జీవితం ఆగిపోతే ఒక గొప్ప డాక్టరు, ఒక గొప్ప ఇంజనీరు, ఒక గొప్ప స్పోర్ట్స్ మన్, ఒక గొప్ప డైరెక్టరు, ఇలా రకరకాల వృత్తుల్లో నిష్ణాతులైన వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళ ప్రజ్ఞ, వాళ్ళ ప్రాభవం, వాళ్ళ పాఠవం ఇవన్నీ కూడా తొలి ప్రేమ విజయవంతం కాలేదన్న ఒక చిన్న కారణంతో ఆగిపోతే దేశానికి ఎంత నష్టం. అందుకు తొలి ప్రేమ గెలిస్తే సరే, గెలకపోయినా
తొలి ప్రేమే పెద్ద గొప్పదనేసుకుని అక్కడితో ఆగిపోవడం కరెక్ట్ కాదనే సందేశం అన్నమాట. కాకపోతే ఇదంతా ఆ పాత్రలోంచి వచ్చిన సందేశం, ఇది నా వ్యక్తిగతమైన ఇదేం కాదు. అంటే మీరు చాలా పాటలు రాసున్నారు, వ్యక్తిగతం కాదు, బట్ ప్రేమ గురించి చెప్పారు, బాధ గురించి చెప్పారు, విజయం గురించి చెప్పారు. సో ఇన్ని పాటలు అంటే సార్ మనకి తెలుగు అచ్చమైన తెలుగు మాటలు వాడి రాసే రైటర్స్ చాలా తక్కువ మంది. ఒకనొక టైంలో మనకి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కానీ, లేదంటే వేటూరు సుందర రామ్మూర్తి గారు, తర్వాత చంద్రబోస్ గారు, ఇప్పుడు మీరు. సో అంటే అచ్చమైన తెలుగు పదాలు అందరికీ అర్థవంతమైన పదాలు వాడడం చాలా కష్టమైన పని ఈ లిరిక్స్ రాయడంలో. సో మీరు ఎలా సార్, అంటే ఎక్కడి నుంచి మీకు ఇన్స్పిరేషన్ కానీ ఇదంతా వస్తూ ఉంటుంది? నిజానికి మన జాతీయ భాష అయిన హిందీతో పోల్చుకుంటే తెలుగు భాషలో ఉన్న సహజమైన పదాలు బాణీల్లో ఇమర్చడం అనేది కొంత కష్టంతో కూడుకున్న పని. కానీ ఆ సవాల్ తీసుకునే గనక మనం ముందుకెళ్తే ప్రత్యేకంగా ఉన్నవాళ్ళం అవుతాం. ఆంగ్లం కానీ హిందీ కానీ అవసరమైనప్పుడు ఆ పాత్ర అనుమతించినప్పుడు పాత్రోచితంగా రాయాలి తప్పితే, మన తెలుగు సినిమా తీస్తున్నప్పుడు తెలుగు పదాలతో రాయడం తప్పులేదు. ఇప్పుడు 'రై రై రారా' పాట మొన్న సూపర్ హిట్ అయింది. అందులో మనమేమో అన్య భాషా పదాలని వాడుకోలేదు. కారణం ఏంటంటే ఆ పాత్రకి మిగతా ఇంకో భాష రాదు. అలాగే మనం చాలామంది మాతృభాషకి నిర్వచనం అంటే ఏం చెప్తారంటే, మామూలుగా ఒక వ్యక్తి కలిసినప్పుడు నువ్వు ఎందులో మాట్లాడతావో అదంతా వదిలేస్తే, నువ్వు నీ కలల్లో సాధారణంగా నీకు బాగా గుండె లోతుల్లో ఉన్న భాషనే మాట్లాడతావు. సహజంగా మన కల్లో మనం మాతృభాషే మాట్లాడతాం. అందమైన కళ లాంటి పాటలు ఉన్నప్పుడు దాంట్లో తెలుగు వాడితేనే అందంగా ఉంటుంది. కానీ ప్రేక్షకులు కూడా, శ్రోతలు కూడా కొద్దిపాటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ అభిరుచి పరిధి పెరగకపోతే, అంటే నాకు తెలిసిన పదాలే నేను వింటాను, నాకు తెలియని నేను విన్ను అని గనక కూర్చుంటే పదాలు పరిమితం అయిపోతే, ఒక 500 పదాల్లో పాటకి వేరే వేరే భావాలు చెప్తా, ఆలోచనలు మారుస్తూ చెప్పడం అంటే అది కష్టం అవుద్ది. ఆ తర్వాత ఆ కష్టానికి అడ్డదారులు ఎతుక్కుని ఏదో జీడిపప్పు, ఆవకాయ ఏయో పెట్టేసి రాసామనుకోండి, పదాలు పేర్చేసి రాసామనుకోండి, ఆ బాణీకి బాగున్నంత వరకు బాగుంటాయి, కానీ తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత వినడానికి ఆ పాటలు పనికిరావు. కాకపోతే శ్రోతల పరిధి కూడా పెరగాలి. ప్రతి ఇంట్లోనూ పెదబాల శిక్ష ఉండాలి. సరదాగా రోజుకు 3 పేజీలు చదువుకుందాం అన్న అలవాటు ప్రతి ఒక్కరికి ఉండాలి. అది ఉన్నప్పుడు మీకు ఇంకా మంచి తెలుగు పాటలు వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఇన్ని పాటలు రాసున్నారు, అండ్ మీకు అంటూ ఫేవరెట్గా ఎప్పటికీ నిలిచిపోయే పాట, ఇది నాకు నేను గుర్తుండిపోయే పాట అని మీకు మీరు రాసుకున్న పాట ఏముంది? ఖచ్చితంగా 'తాను నేను' ఆ చిట్టాలో ఉంటుంది. అలాగే దాన్ని పట్టుకునే చాలా ప్రేమ పాటలు, 'బేబీ', 'ఓ రెండు ప్రేమ మేఘాలిలా' ఉంది. ఇప్పుడు 'చెన్నై లవ్ స్టోరీ' తాజాగా ఈ 'గుర్తుందా గుర్తుందా' పాట ఆడుతుంది. ఎప్పటికీ గుర్తుండిపోయేది. సో అదే ఆశిస్తున్నాను. ఆశించడం సార్, ఇప్పటికి వచ్చిన సక్సెస్ మనకు చెప్తుంది. ఈ పాట థియేటర్లో కూడా ప్రేక్షకుల్ని ఎంతో ఉర్రూతలూగించబోతుంది అనేది. అండ్ కిరణ్ అప్పవరం గారు దానికి నటించడం, ఆ పాటకి ఆయన కూడా చాలా తన ఆనందాన్ని చాలా వ్యక్తం చేశారు. అంటే ఒక మంచి పాట ఆయన కెరియర్కి, అంటే ఎన్నో ఉన్నా కూడా దిస్ విల్ బి రిమెంబర్డ్ అనే మాట ఆయన దగ్గర నుంచి వచ్చింది. సో అది ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంవత్సరాల తర్వాత ఒక హీరో ప్రత్యేకంగా సాహిత్యం గురించి మాట్లాడతా, ఒక పాట తయారైన వెంటనే అబ్బాయి ఈ లైన్ ఎంత బాగుంది అనుకుని వెనకకి చూసుకుంటూ నీ పైనమలా ముందుకైతే సాగలేదు దారి బాగున్నా, ఈ లైన్ విని ఎంత పెద్ద లాజిక్ని ఎంత చిన్న పదాల్లో చెప్పారండి. నిజంగానే బైక్ కూడా వెనక్కి చూసుకుంటే ఇలా నడపలేం కదా, మనం ముందుకే చూడాలి కదా ఒక డ్రైవింగ్ చేయాలంటే. అసలు ఎంత సహజంగా ఉంది అని డిస్కస్ చేయడం. మళ్ళీ రాసిన అతన్ని ఈ పాటలో మీ ఫేవరెట్ లైన్ ఏంటి చెప్పండి అంటే, నా ఫేవరెట్ లైన్
పోవాలే పాత నీరు తూలే కళ్ళల్లో పొంగాలే పాటలేరు నీ గొంతుకలో. ఇది నా ఫేవరెట్. ఎందుకు మీరు ఇది ఫేవరెట్ లైన్ అంటున్నారు, ఇప్పుడు అర్థమైందని ఆ లైన్ గురించి ఆలోచించడం. అసలు సినిమాలో తారాగణం, సినిమాలో ఉన్న సాహిత్యాన్ని చదువుతూ చర్చించుకోవడం అనేది చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాకే జరిగింది. అందుకు కిరణ్ అబ్బవరంని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే సాహిత్యాన్ని ఆకలింపు చేసుకున్న నటుడి నటన తెర మీద ఇంకొక స్థాయిలో ఉంటుంది ఎప్పుడు. ఇదివరకు అందుకే మీకు కమల్ హాసన్ గారు, లేకపోతే అమీర్ ఖాన్ గారు, వీళ్ళందరి నటన ఆ స్థాయిలో ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు సాహిత్యాన్ని వీలైతే వాళ్ళే రాయగలరు, కానీ వచ్చిన మంచి సాహిత్యాన్ని ఆకలింపు చేసుకునే లక్షణం ఉన్నవాళ్ళు. ఆ స్థాయి వెళ్ళే లక్షణాలు కిరణ్ అబ్బవరం కూడా కనిపిస్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఇక హీరోయిన్ గౌరీప్రియ గారు చిన్నప్పటి నుంచి సంగీతంలో పుట్టి పెరిగారు, సంగీతం నేర్చుకుంటూ పెరిగారు. ఒక సంగీతం తెలిసిన ఏ గాయనైనా ఖచ్చితంగా తర్వాత సాహిత్యానికి పెద్దపీట వేస్తుంది. ఆ పాటలో ఉన్న సాహిత్యాన్ని ఆస్వాదిస్తూ పాట పాడుతూ ఉంటుంది. అలా సాహిత్యాన్ని అర్థం చేసుకుంటూ సంగీతం పాడగలిగే ఒక నటి ఇందులో నటించడం నిజంగా ఈ సినిమా అదృష్టం అండి. ఎందుకంటే ఆల్బమే ఈ సినిమాకి వెన్నెముక. ప్రతి ముఖ్యమైన సన్నివేశాన్ని పాట ద్వారానే పరిష్కరించాం. ఇంటర్వెల్ అయినా అంతే, క్లైమాక్స్ అయినా అంతే, సినిమాలో ముఖ్యమైన ఏ ఘట్టాన్నైనా కూడా పాట ద్వారానే పరిష్కరించాం. ఆ పాటని పూర్తిగా జీర్ణించుకున్న ఒక గాయని నటించడం అనేది ఈ సినిమాకి చాలా పెద్ద గొప్ప ఇదైంది. కాబట్టి నటీనటులు ఇద్దరూ కూడా సాహిత్యాన్ని ఆస్వాదించడంతో వాళ్ళ నటన మీకు ఒక మంచి అనుభూతిని మిగులుస్తుందని నేను అనుకుంటున్నాను. రైట్ సార్. ఇందాక కోరుండ ప్రేమ మేఘాలు ఇలా గురించి చెప్పారు. అంటే సాయి రాజేష్ గారు కానీ, ఎస్కే గారు, వాళ్ళిద్దరికి కూడా సంగీత అభిరుచి ఇది కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ లిరిక్స్ గురించి కానీ, దాని గురించి కానీ. సో వాళ్ళిద్దరూ వాళ్ళ ప్రొడక్షన్, డైరెక్షన్, సో ఇది కూడా అంటే ఎలా అనిపిస్తుంది సార్ వాళ్ళిద్దరి నుంచి వచ్చిన సపోర్ట్? ఈ బృందం నుంచి ఏ సినిమాకి రాసినా అదే ఉత్సాహం ఉంటుందండి. కారణం ఏంటంటే వాళ్ళకి సాహిత్యం మీద ఎంత గౌరవం, సాహితీకారుల మీద అంతకంటే ఎక్కువ గౌరవం. మీరు ఎప్పుడైనా అసలు ఓ పాట రాసే క్రమంలో మీ కెమెరా పట్టుకుని సీక్రెట్గా ఫాలో అవ్వండి. ఇద్దరు సాయి రాజేష్ గారును, ఎస్కేఎన్ గారు ఎంత బాగా చూసుకుంటారంటే, ఒక చిన్న పిల్లోడిని ఇంట్లో లేక పుట్టిన ఒక పిల్లోడిని మొత్తం ఇట్టిళ్ళపాది తాతల దగ్గర నుంచి ఇటు పిన్నులు, అత్తలు, మామయ్యలు, బాబాయిలు వీళ్ళంతా ఒక్క లేక పుట్టిన పిల్లోడిని ఎంత అపురూపంగా చూసుకుంటారో అంత బాగా చూసుకుంటారు సాహితీకారులని. ఆ ఇదిలో అలా గాల్లో తేలే ఆ అనుభూతిలో ఖచ్చితంగా పాటలు అలా వస్తూనే ఉంటాయి. అదే రాసాం కదా అని చెప్పి, రాసిస్తున్నాం కదా, డబ్బులు ఇస్తున్నాం కదా అని చెప్పి దుర్వినియోగం చేయరు ఎప్పుడు. ఒక అద్భుతమైన లైన్ వచ్చిందా వెంటనే రికార్డ్ చేసేద్దామండి అనే ఉత్సాహంతోనే ఉంటారు. కానీ ఒకవేళ అర్థం కాలేదా, ఎందుకు ఇది రాయాల్సి వచ్చింది, దాన్ని గనక వారిని ఒప్పించేటట్టు మాట్లాడగలిగితే ఖచ్చితంగా మీరు పెట్టుకున్న నమ్మకం కరెక్టే అని ఒప్పుకుంటారు. లేకపోతే వాళ్ళ లాజిక్ ఏంటో చెప్పి 100కి 100% సంతృప్తిపరిచి ఆ లైన్ని మార్పించడానికి ప్రయత్నిస్తాం. సో సార్, అంటే ఎలాగో పాట గురించి ఒక 2 లైన్స్ మధ్యలో పాడారు కాబట్టి స్టార్టింగ్ లైన్స్ ఒకసారి మన శ్రోతల కోసం. Yes. గురుతుందా నువ్వు తడిసిన తొలి వర్షం, అది వెలసిన తరువాత ఆగిందా ఆకాశం. గురుతుందా వెలిగించిన తొలి దీపం, అది ఆరిన తరువాత మసకైందా ఈ లోకం. జల్లులో హాయిని చూడాలంతే,
వెలుగులో అందం చూడాలంతే, అది తొలిదా మలిదా నీకెందుకే. సూపర్ సార్. సో మాకు రీసెంట్గా మీ జడ్జిగా కూర్చున్నప్పటి నుంచి మీలోని చిన్న పిల్లాన్ని కూడా మేము ఎక్కువగా ఆస్వాదిస్తున్నాము. నటుడిని కూడా చూసాము మీలో కొన్ని క్యారెక్టర్స్ చేస్తూ. సో ఇలాగే ఇంకా మంచి మంచి పాత్రలు, మంచి మంచి పాటలు మాకు అందిస్తూ మంచి ఒక స్థాయిలో మీరు కూడా ఒక ఆస్కార్ త్వరలో అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఆదరణ అనేది ఉత్పత్తి అండి. ఆస్కార్ అనేది ఆ, దాన్ని అనుసరించే ఒక ఉత్పాదన మాత్రమే. అవార్డులైన ఏమైనా కూడా ముందు మనకు కావాల్సింది ప్రజల ఆదరణ, శ్రోతల ఆదరణ. అందుకు వాళ్ళ కరుణ కూడా కాదు మనకు కావాల్సింది. మనం మంచి పాటలు ఇస్తే ఆదరిస్తారు. ఆ ఆదరణ దక్కిన తర్వాత అదనంగా దక్కే ఏ అవార్డైనా ఆనందదాయకమే. అది వస్తుందా రాదా అనేది భగవంతుడి చేతిలో, మన చేతిలో లేదు. కానీ మీకైతే జనాల అభిమానం, ఆదరణ ఎప్పుడు ఉంది, ఉంటుంది సార్. సో ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.